దర్శకులు రేలంగి నరసింహారావు గారు ఈరోజు సోగ్గాడు స్వర్ణోత్సవం కార్యక్రమానికి చేయడం జరిగింది. శోభనబాబు గారితో వారికి ఉన్న అనుబంధం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. శోభనబాబు గారి కంటే ఎవరిని అడిగినా సరే ఒక వ్యక్తిగత క్రమశిక్షణ, జెంటిల్మెన్ ఇలాంటి మాటలే వస్తున్నామని ఒక ప్రొఫెషనల్ నటులు అంటున్నారు. అంటే మీకు తెలిసిన శోభనబాబు ఏంటి, వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి? 100%, 200% రైట్. వాళ్ళు చెప్పింది ఏదో చాలా క్రమశిక్షణతో ఉంటాడు. నేను సంసారం అనే సినిమా చేసిన వారితో అది 10 గంటలకు నేను వస్తాను మేకప్ వేసుకుని అంటే 5 నిమిషాల దాకా 10ంటికల్లా సెట్లో ఉంటారు సార్. 6ంటికి వెళ్ళిపోతానంటే 5:30 నుంచి ఇక గడియారం చూసుకుంటూ 6ంటికి మాకు చూపిస్తారు. వెళ్తానని చెప్పరు, చూపిస్తారు. నాకు అర్థమైపోద్ది, ఓహో ఇలాగా అని. అంత డెడికేటెడ్ పర్సన్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆయనండి, నేను సంసారం సినిమాలో అది రీమేక్, శివాజీ పద్మిని యాక్ట్ చేశారు, తమిళ్ సినిమా. అది తీస్తూ ఉండగా ఒక షాట్ డైరెక్టర్ చాలా గొప్పగా తీశాడు. అదే షాట్ నేను రిపీట్ చేస్తుంటే ఒక ఆర్టిస్ట్ నా దగ్గరికి వచ్చి, ఆ షాట్లో ఉన్న ఆర్టిస్టు, ఏమండి ఏంటి ఇలా చేస్తారు, ఇలాగా అలా కాదు షాట్ ఎలా తీయండి అన్నారు. అనేటప్పటికీ నేను అది కాదండి, దాంట్లో అలా తీసారు, గొప్పగా తీసాడు అతను, అలాగే తీయాలనుకున్నా అంటే రీమేక్ లాగే తీయాలా, షార్ట్ బై షార్ట్ అని డిస్కషన్ పెట్టారు. శోభన్ బాబు గారు వచ్చి భుజమే చెయ్యేసి, రండి మనకెందుకు డైరెక్షన్, ఆయన మనం యాక్టింగ్, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి, ఆయన ఏం కావాలంటే అది తీసుకుంటారండి. ఉత్తిన డైరెక్టర్ల వర్గ వాళ్ళు అని నన్ను సపోర్ట్ చేసిన వ్యక్తి శోభన్ బాబు గారు. ఆ రోజు సెట్లో అంత డెడికేటెడ్గా ఉంటారు ఆయన. ఏ విషయాలు మాట్లాడరు సార్. వచ్చి కూర్చుంటారు, 10 గంటలకి వచ్చి కూర్చుని 6 దాకా షాట్ తీయకపోయినా ఏం మాట్లాడరు, వెళ్ళిపోతారు 6ంటికి. నేను అడిగాను రోజు, ఏమండి వాడు ఏ షాట్ తీయలేదు, మీరు ఏంటి ఇలాగా అంటే, ఏమండి 10 to 6 మీకు ఇచ్చిన టైము, మీరు వాడుకుంటే వాడుకుంటారు, లేదంటే లేదు, దానికి నేను ఎందుకు అడగాలి, మీకు తెలుసు కదా క్రమశిక్షణ అనేవారండి. అంత గొప్ప వ్యక్తి శోభన్ బాబు గారు. అటువంటి శోభన్ బాబు గారికి అంతకంటే గొప్ప వ్యక్తుల అభిమానులు తగిలారండి. ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, అఖిల భారత లెవెల్లో కానీ అంత గొప్ప అభిమానులు తగిలారు అంటే ఆయన పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని నిజంగా కూడా చెప్పాలంటే ఆయన శోభన్ బాబు గారిని. మరి ఈరోజు 50 years సోగ్గాడు ఫంక్షన్ చేస్తున్నారు అంటే మరి వీళ్ళందరూ తలపెట్టి ఆ కార్యక్రమం అద్భుతంగా చేస్తూ మా అందరి చుట్టూ తిరిగి, మీరు రండి అలాగే ఇలాగా అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. వాళ్ళకి ఏం పట్టిందండి, వాళ్ళకి కలిసి వచ్చేది ఏమీ లేదు, పైసా డబ్బులు, ఎదురు డబ్బులు పెట్టుకొని చేస్తున్నారండి. సో నిజంగా వాళ్ళని నేను అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను, అభిమానులు అందరికీ కూడా. అలాగే శోభన్ బాబు గారికి నా మనస్ఫూర్తి నివాళులండి. థ్యాంక్ యూ.